అందరికి నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి వీడియో చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముచ్చట ఏంటంటే కూకట్పల్లిలో, హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఏమైందంటే ఇంటి పక్కకి ఇల్లు, 2 బిల్డింగ్లు ఉంటాయి కదా, ఇంటి పక్కకి ఇల్లు, పక్కింట్లో మరి 10వ తరగతి చదువుతున్నటువంటి పోరగాడు బాగా ఫోన్లు తీసుకొని గేమ్లు ఆడి బెట్టింగ్లకు అలవాటు అయిపోయింది. బెట్టింగ్లకు అలవాటయ్యి మంచిగా అప్పులు చేసి మరి అప్పులని తెల్లార్చాలంటే ఏం చేయాలని చెప్పేసి యూట్యూబ్లో బాగా ఎంకులాడంగా ఓ చక్కటి బిజినెస్ దొరికింది. బిజినెస్ ఏంటంటే ఇండ్లలోకి పోయి దొంగతనం చేసి ఆ పైకం సంపాదించుకుంటే అప్పులను తెల్లారుతాయి అన్నట్టు. మరి ఆ వీడియోలలో చూసి నేర్చుకుండో ఎట్లా చూసి నేర్చుకుండో తెలియదు, కానీ ఏమనుందంటే ఫస్ట్ గో టు హోమ్, పేపర్లా రాసుకుంటూ మంచిగా యూట్యూబ్లో చూసుకుంటా, ఫస్ట్ గో టు హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫైట్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అర్థమైందా? నెక్స్ట్ కట్ విత్ నైఫ్ ఆఫ్టర్ వింగ్ ద లాక్, అంటే తాళాన్ని విరగొట్టు. టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, డబ్బులు తీసుకొని ఇంటికి తాళం వేసేయి. అండ్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్ అండ్ లీక్ 1 గ్యాస్ అండ్ కమ్ హోమ్ అండ్ లాక్ ఇట్. అంటే ఇంట్లోకి వచ్చి గ్యాస్ ఇప్పి లీక్ చేసేసి మళ్ళా ఇంటికి తాళం వేసి బయటికి వచ్చేయి. తర్వాత మిషన్ డాన్, అంటే ఆపరేషన్ మిషన్ సక్సెస్. గట్లా ప్లానింగ్ రాసుకొని ఇక ఇంట్లోకి పోయినాడు. మరి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను 80,000 రూపాయలను దొంగతనం చేసిండు. మరి ఇంట్లోకి వచ్చిన తర్వాత దొంగతనం చేసిండు, 80,000 రూపాయలు తీసుకుండు. ఇక బయటికి పోయే సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారి సహస్ర, ఏదో ఒక పేరు ఉంది, ఆ పేరు చెప్తే బాగుండదేమో కానీ ఆ చిన్నారి సహస్ర చూస్తేనే వాయమ్మో ఎట్టనన్నగా పెద్దోళ్ళకి చెప్తున్నా బతుక ఆగమవుతుంది అని చెప్పేసి ఎంబడి తెచ్చుకున్నట్టు షాక్ తోటి గొంతు కోసినాక కూడా ఊకోలే, మళ్ళా బతుకుతుందేమో అని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఒక 20 కత్తిపోట్లు కోసి చంపేసిండు. చూడు మరి పిల్లలు ఎటు పోతుర్రు, వాళ్ళ దిమాకులు ఎటు పోతున్నాయి, ఏం చేస్తుర్రు. తల్లిదండ్రులు ఇకనైనా జాగ్రత్త. మీ పిల్లలకు దయచేసి ఫోన్లు ఇవ్వకండి. ప్రతిరోజు ఏం చేస్తున్నారు అన్నది గమనిస్తూ ఉండండి. దయచేసి ఫోన్లకు ఎంత దూరం వస్తే అంత మంచిదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. చూసిరు కదా, మళ్ళీ తల్లిదండ్రులు ఏదైతే మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేసుకుంటుండాలి. 24/7 దయచేసి మీ పిల్లల పైన ఒక కన్ను వేసి ఉంచండి. చూసిరు కదా, మరి ఎంత ఘోరమైన సంఘటన చేయడానికి కూడా మరి పిల్లలు తెగిస్తుర్రు అంటే కారణం తల్లిదండ్రులు మాత్రమే. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి నేను చెప్పినటువంటి సందేశం నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటామలిగా.